నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో గత 5 నెలల నుంచి తాగునీరు రావడం లేదని గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా ఖాళీ బిందెలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మిషన్ భగీరథ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సెక్రటరీని అడిగితే గ్రామంలో నిధులు లేవని చెబుతున్నారని అన్నారు. ఇప్పటికైనా గ్రామంలో తాగునీటి సమస్యలను పరిష్కరించి తమకు సకాలంలో తాగునీరు అందించాలని అధికారులను వేడుకుంటున్నారు. ధర్నా చేస్తాం. గవర్నమెంట్ కట్టించిన ట్యాంకులకు నీళ్ళు ఎక్కిస్తారు. అట్లెక్కి దాన్ని మేము ధర్నా చేస్తున్నాం. మాకు నీళ్లు రాక 2 నెలలు అవుతుంది, నల్ల నీళ్ళు రాక. మేము ఎప్పుడు అన్నం వండుకోవాలి, ఏం పని చేసుకోవాలి, ఇంటికాడ ఉండి మాకు ఎట్లా బతాం? మేము ఎవరు లేరా? ఇటుకలు ఓట్లు వేసినప్పుడు అందరు వస్తారు, ఇప్పుడు ఒక పెద్ద మనిషి కానొస్తలేడు. మేము ఎటు వాళ్ళ నీళ్ళ కోసము 3 ట్యాంకీలు ఉన్నాయి. ఒక ట్యాంకీకి కరెంటు ఒక రోజు ఒక వాడకుంటది, ఒక వాడకుండది. చేతగాని ముసలి ఉంటుంది, దానికి నీళ్ళు ఎవరు పోయాలి? చేతనైన వాళ్ళము ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకుంటాము, ఉప్పు నీళ్ళు పట్టుకుంటాం. మేము తాగే నీళ్లు, మేము వాడుకునే నీళ్లు మీరు వచ్చి తాగురి. ఇచ్చేటోళ్ళు మాకు అవ్వాలి, ఏమేమి ఇస్తారో వాళ్ళు వచ్చి రర్రి ముంగటికి వచ్చి మాట్లాడురి. మేమేమైనా కడతలేమా? ఇంటి పన్ను కడతలేమా? కరెంటు బిల్లు కడతలేమా? ఏ బిల్లు కడతలేము? గ్రామ పంచాయతీకి ఏమి ఇస్తలేము, బయట కాలాలు ఏమి ఇస్తలేరు. ఎందుకు నిధులు లేవు? మేము కట్టేటి కడతానే ఉన్నాం కదా. ఏమైనా తక్కువ కడుతున్నామా? తక్కువ కడితే వచ్చి తీసుకోరు మా దగ్గర. మాకు కరెక్ట్ నీళ్ళు ఇడసబెట్టురి. టైం మేము ఎప్పుడు అన్నం వండుకోవాలి. 500 కూడా లేకపోతే పొద్దు నుంచి ధర్నా చేస్తున్నాం. వచ్చి రమ్మను. మేము ఇప్పుడు మంచికి 1000 రూపాయలు వేస్తాం గ్రామ పంచాయతీ. ఎన్ని కడతామో కడతాం. నల్ల నీళ్ళు రావాలి. ఒక వాడకు వస్తుంది ఎట్లా, ఒక వాడకు రాదు ఎట్లా? ఎందుకు ట్యాంకులకు నీళ్ళు ఎక్కియాక ఎక్కిస్తా 3 ట్యాంకులకు నీళ్ళు ఎక్కియాలి, లేకుంటే మొత్తం బంద్ పెట్టాలి. లేకుంటే చేసి పెట్టి ట్యాంకులు కూడా కొడతాం. ఏడుకెళ్ళి వస్తున్నాయో నీళ్ళు, ఏడుకెళ్ళి వస్తున్నాయో వాళ్ళకి ఎవరు ఎక్కిస్తారు? మేము కూడా సొంతంగా వేసుకుంటాం, మేము కూడా మంచిగా పైసలు వేసుకుంటాం. అంతా ఇంత మేము పని చేస్తున్నాం, వాళ్ళ లెక్కల మేము వేసుకుంటాము. ట్యాంకులకు నీళ్ళు ఎక్కి మా విలేజ్ ఇటుక్యాల
గత 5 నెలల నుంచి మాకు నీటి సమస్య చాలా ఉంది ఇక్కడ. ఇంతకుముందు కూడా ఇదే 5 నెలలు కాకుండా గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి అయినా కూడా మా ఇట్కేల విలేజ్లో మాత్రం పక్కాగా నీళ్ళ సమస్య ఉంది. మళ్ళీ ఒకటి, సొంతంగా కొంతమంది బోర్లు వేసుకుంటున్నారు. ఆ బోర్లు వేసుకున్న వాళ్ళు కూడా మన విలేజ్లో కదా, మన ఊరు మన ఒక్క కుటుంబం లెక్కలు ఉంటున్నాం కాబట్టి వాళ్ళ బోర్లు వేసుకున్న వాళ్ళు కూడా వాటర్ ఇవ్వాల్సిందిగా వాళ్ళని కోరుతున్నారు. మళ్ళీ అదే రకంగా మన ఏమంటారు, ఇంటి పన్ను కానీ నల్ల బిల్లు 2 తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీలో ₹1 రూపాయలు లేదంటున్నారు. మేడం దగ్గరికి ఆల్రెడీ వెళ్ళారంట. వెళ్ళిన తర్వాతకి నా గ్రామ పంచాయతీలో ఏం డబ్బులు లేనప్పుడు నేను ఏ రకంగా తీసుకురావాలంటే, మీరు ఏ రకంగా తీసుకొస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ మొత్తంలో ఇట్కేల విలేజ్లో నీళ్ళ సమస్య మాత్రం తీర్చాల్సిందిగా అనుకుంటున్నాం. ఇప్పుడు మా ఎమ్మెల్యే కూడా, గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూడా కేసీఆర్, ఆయన దగ్గరికి పోదామంటే అక్కడ పర్మిషనే ఇస్తలేరు, ఆయన బయటకు కూడా వస్తలేరు. మరి ఆయనతో మాకు మేము గెలిపించుకొని లాభం ఏమిటి? ఆయన నన్ను ఒక్కసారి మీ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, ఈ కేసీఆర్ వరకు చేరి, మా ఎమ్మెల్యే వారు కేసీఆర్ కదా, ఆయన వరకు చేర్పించి మా ఇటుకలకు నీళ్ళ సమస్య తీర్చాలని మీ ప్రెస్ ద్వారా మేము కోరుకుంటున్నాం.